దావీదు రాజుగా ఉండి, అయ్యలారా మీరు ఈ స్థలంలో నిలబడండి, అయ్యలారా మీరు ఈ స్థలంలో నిలబడండి, మీ పేరు కాపలా కాసే పని, మీ పేరు వాయిద్యాలు వాయించే పని, మీరు యాజకత్వం చేసే పని, మీరు నా దేవుని మందిలో ఆరాధన చేసే పని అని ఎవ్వరికి వాళ్ళకి స్థలాలు నిర్ణయించాడు. ఆ స్థలాల్లో వాళ్ళు ఎంత చక్కగా నిలబడ్డారు అంటే అంత చక్కగా నిలబడ్డారు. చూడండి, ఎవరి స్థానంలో వారు నిలిచి ఉండగా అవతలకి వెళ్ళిపోకుండానట్లు వారి సహోదరులకు లేవీలు వారి కొరకు సిద్ధపరిచిరి. ఇప్పుడు మీకు నియమించిన పనిలో సాతాను ఎక్కువగా కంగారు చేస్తాడు. దేవుడు అన్నాడు నువ్వు ఇక్కడ నిలబడు అని, సాతాను అంటాడు ఇక్కడ ఉండడం ఎందుకు, పక్కన నడువు అంటాడు. దేవుడు మనకు స్థానం ఇచ్చినప్పుడు పాడేందుకైనా, స్తుతించేందుకైనా, ఆరాధించేందుకైనా, భోజనం పెట్టడానికైనా, వస్త్రాలు ధరింపజేయడానికైనా, ఆరాధన చేయడమైనా ఏ స్థానంలో మనం నిలబెట్టినా వారు ఆ స్థానంలో నిలిచిరి. అది మీరందరూ వినాలి. అంటే ఎందుకు ఆ మాట రాశాడు? సాతాను నిలబడ్డ వాళ్ళ దగ్గరికే వస్తాడు. వీళ్ళు నిలబడ్డారా, ఆ పనిలో నిలబడ్డారా, ఈ స్థితిలో నిలబడ్డారా, వీళ్ళని నేను ఏ విధంగా కదిలించాలి అని నెమ్మదిగా కదిలించడానికి ఇష్టపడి, అందుకని ఏం చేస్తారు తెలుసా, ఏదైనా చోట్ల ఇద్దరు స్థిరంగా ఉంటే బాగుండేది. కానీ మనం కదిలించాక దేవుడు చెప్పిన పండు దగ్గరికి తిన్నగా వద్దన్న పండు దగ్గరికి వెళ్ళింది, కదిలింపు ప్రకారం తిన్న తర్వాత సమస్త నాశనం నాకు, నీకు, మనకు, మానవాడికి తెచ్చిపెట్టింది. అలాగే చాలాసార్లు మనం భక్తిలో నిలబడినాక మనం నిలవనివ్వకుండా చేసే సాతాను ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. ఈరోజు ఈ మాట మీరు మనసులో పెట్టుకోనండి. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? హేమాలాగా నిన్ను హెచ్చించాక, హేమాలాగా ప్రతిష్ట ఇచ్చిన తర్వాత, హేమాను దీవించినట్టు నిన్ను దీవించాక, నీవు సన్నని వస్త్రపనాలు ధరించినాక, దేవుని కృపను గురించి పాడుతూ ఉండగా, దైవ కార్యాలను నిర్వహిస్తూ ఉండగా, నీవు దేవుని ఇంట్లో పనిచేసే నమ్మకస్తులుగా మారాక వాడు ఒక్క పని చేస్తాడు, నిన్ను అక్కడ లేకుండా కదిలిస్తాడు. కదిలిస్తే కదిలిపోకుండా మీరుందురుగాక, కదిలిపోకుండా ఉందురుగాక, కదిలిపోకుండా ఉందురుగాక. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయండి? ఒకసారి ఆగి ఆలకిస్తే యోసేపు తన నీతిని సర్వస్వం పాడు చేసుకునే పరిస్థితులు ఎదురయ్యాయిగా. బైబిల్ లేఖనంలో ఇర్మియాను చూడండి, నీళ్లు లేని గోతులు వేశారుగా. ఇలా చదువుకుంటూ వెళితే అందరినీ వాడు కదిలిస్తానే ఉన్నాడు, దేవుని ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా. కానీ మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకునాల్సింది ఏమిటి తెలుసు? యోబు ఎంత జరిగినను కదిలింపబడలేదు. బైబిల్ లేఖనంలో ఎన్ని శ్రమలు వచ్చినా దానియేలు, షద్రక్, మనుషులు కదిలింపబడలేదు. మరొకసారి యోబుకే కాకుండా కష్టాలు పాలైన యోసేపు కానీ, నష్టాల మయంలో నలిగిపోయిన ఎస్తేరు కానీ కదిలిపోయారా? స్థిరంగా ఉన్నారా? చెప్పండి గట్టిగా. మనం కదిలిపోకుండా ఉండడానికట ఆయన కొంతమంది లేవీలను పెడతాడట.